నమస్కారం. ఓం శాంతి. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఇంతకుముందు మనము ప్రశాంతత గురించి కొన్ని విషయాల్ని మాట్లాడుకున్నాం. ప్రశాంతత ప్రతి మనిషి జీవితానికి ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో. ఆ ప్రశాంతత లేక జీవితాన్ని గడపడం చాలా కష్టం. మనసు ప్రశాంతంగా ఉంటే అది వైటల్ ఎనర్జీ శరీరానికి ఇస్తుంది. ఇట్స్ అ వైటల్ ఎనర్జీ. ఎంతకెంత మనసు సూక్ష్మంలో ఉంటుందో, ఒకటి సూక్ష్మము, ఇంకొకటి స్థూలము. వన్ ఈజ్ సటిల్, అనదర్ ఈజ్ గ్రాస్. We have two levels of consciousness. If the soul is in the subtle consciousness, then mind is very peaceful. అది ఎంతకెంత స్థూలంలాగా వస్తుందో, స్థూల కాన్షియస్నెస్లో వస్తుందో. స్థూలం అంటే దేహము, దేహానికి సంబంధించిన సంబంధము, దేహానికి సంబంధించిన పదార్థాలు, దేహానికి సంబంధించిన సంస్కారాలు, స్వభావాలు. ఈ దేహము, ఈ దేహ ప్రపంచము అంటే భౌతికంలో వస్తే మనసు ప్రశాంతంగా ఉండలేదు. ఎందుకంటే మనసు అనేది సూక్ష్మం కాబట్టి. మనసు స్థూల వస్తువు కాదు. మనసు అనేది సూక్ష్మ శక్తి. ఆ సూక్ష్మ శక్తి అనే మనసు సూక్ష్మంలోనే ఉంటే, ఆ కాన్షియస్నెస్లో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బికాజ్ నవ్ ఐఎమ్ ఇన్ మై ఓన్ రియల్ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ కాన్షియస్నెస్ షిఫ్ట్ అయితే ఫ్రమ్ ద సోల్ టు ద బాడీ, దెన్ బాడీలో చాలా డిఫరెన్సెస్ ఉంది. ఇది ఆడ, ఇది మొగ, ఇది పెద్ద, ఇది చిన్న, ఇది జాతి ధర్మం భేదం, ధర్మభేద, జాతి భేద, భాషా భేద, ఇన్ని భేదాలు వస్తుంది. కాబట్టి మైండ్ ఆ భేదాల్లో చిక్కిపోతుంది. సో మైండ్ ఈ స్థూలం అనేటువంటి చాలా దారాలు ఉన్నాయండి, చాలా స్ట్రాంగ్ బలమైన దారాలు. ఈ దారాల్లో బంధించిపోతుంది. ఇప్పుడు ఒక మనిషిని తాడుతో బంధిస్తే, చేతులు, కాళ్ళు, ఈ చెయ్యి, కాళ్ళు, తల ఇలా బంధిస్తే ఆ వ్యక్తి మూకాలేడు, ఒక స్వతంత్రతాన్ని ఫీల్ కాలేడు, ఫ్రీడమ్ ఫీల్ కాలేడు. అదే ఇలా మనసు కూడా చాలా ఈ స్థూల విషయాలు బంధించిపోతుంది. ఈ దారాలు సూక్ష్మంగా చిన్నగా ఉంటుంది, కానీ ఆ దారాలు మనసుని లాగుతాయి. వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రేయర్లో కూర్చోండి, ఈ వాచ్ నాకు కావాలి. ఒక చిన్న వస్తువు మీద నా మనసు, నేను కళ్ళుతో చూశాను, మనసు పోయింది. ఇప్పుడు నేను మెడిటేషన్లో కూర్చున్నాను, నేను ప్రేయర్ చేస్తున్నాను, పూజలో కూర్చున్నాను, నా మనసు అంతా వాచ్ చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు నా మనసు ఒక వస్తువు అనేటువంటి దారంతో బంధించిపోయింది. నేను ఏ పని చేస్తేనో నా మనసు దానం చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు నాకు ఏమైనా చేసి ఎలాగైనా ఆ వాచ్ నాకు దక్కించుకోవాలి. అది ఎంతవరకు పోతుందంటే, మీరు నిజంగా అది ఒప్పుకుంటారో లేదో కానీ, ఎంతవరకు ఆ మనసు వెళ్ళిపోతుందంటే, అది నాకు తెచ్చుకునే స్తోమత లేదు, లేదా అవకాశం లేదంటే దాన్ని దొంగిలించుకొని తీసుకొని రావాలి. సమ్హౌ ఐ వాంట్ టు గెట్ ఇట్. ఆ కోరిక అంత బలంగా మనసుని లాగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రశాంతత అస్సలు లేదు. నాకు ఆ ధ్యాస అంతా వాచ్ మీదే ఉంది, ఎలాగైనా ఆ వస్తువుని దక్కించుకోవాలి. సో మా మైండ్ ఈజ్ ఆఫ్టర్ అ థింగ్, ఒక వస్తువు వెనుక. ఇది భౌతిక స్థూలమైన వస్తువు. అదే ఒక వ్యక్తి అంటే ఎన్నో సంబంధాలు ఉన్నాయి. ఒక సంస్కారము, మనిషికి ఎన్నో స్వభావాలు ఉంటుంది, ఎన్నో సంస్కారాలు ఉంటుంది. అది పూర్వజన్మం సంస్కారము, ఈ జన్మంలో మనం నేర్చుకునే సంస్కారము, అమ్మ నాన్నల నుంచి దొరికిన సంస్కారము, లేదా నేనే వాళ్ళ చుట్టుపక్కలని చూసుకొని, ఫ్రెండ్స్ని చూసుకొని, నా కంపెనీ వచ్చిండే సంస్కారము. సంహౌ ఆ సంస్కారాలు
మొత్తం నేను బంధించిపోతాను. సో ఇదన్నీ స్థూల కాన్షియస్నెస్. దీని దేహ కాన్షియస్నెస్, బాడీ కాన్షియస్నెస్ అంటారు. ఈ మనస్సు ఈ స్థూలకి బాడీకి సంబంధించిన వస్తువుల్లో వెళ్ళిపోతే మనసులో కొంచెం కూడా ప్రశాంతత ఉండదు. అలానే మీరు ఈ ప్రపంచంలో జీవిస్తున్నాము, అయితే మాకు వస్తువులు వద్దా, ఇది వద్దా, అది వద్దా అని మీరు అడగచ్చు. వస్తువులు కావాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నామంటే బట్ట కావాలి, తిండి కావాలి, ఉండేదానికి ఇల్లు కావాలి, అవసరాలు కావాలండి. అవసరాలకి మించినటివి కోరికలు. ఈ కోరికల్లో మనసు చిక్కిపోతే దాని నుంచి బయట రావడం చాలా కష్టం. ఇది ఎలా అంటే ఇట్స్ లైక్ అ క్లౌడ్, ఇట్స్ లైక్ అ క్లౌడ్. ఆ క్లౌడ్ అనేది ఈ చాలా పవర్ఫుల్. క్లౌడే కదా, మేఘాలే కదా అనుకుంటాము, కానీ మేఘాలకి అంత పవర్ఫుల్ సూర్యుని కనిపించకుండా ఆ మేఘాలు మూసేస్తాయి. యాక్చువల్లీ ఇట్ కుడ్ బి ఫర్ సమ్ టైమ్ ఆర్ ఫర్ అ లాంగర్ టైమ్. ఇప్పుడు మాన్సూన్ ఉంది చూడండి, వర్షాకాలంలో చాలా రోజుల దాకా సూర్యుడు కనిపించడు, సూర్య కిరణాలని అది మూసేస్తుంది. అదేలే ఈ కోరికలు అనేది మన జీవిత ధ్యేయాన్ని, గమ్యాన్ని, లక్ష్యాన్ని మూసేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు నా మనసు ఆ వస్తువే నా జీవితం అంతా, నా గోలే, ధ్యేయమే అది అనేలా మారిపోతుంది. దెర్ ఇస్ నో ఫర్దర్ ఎయిమ్. ఒక మనిషి జీవితానికి ఆ వస్తు ప్రాప్తి తప్ప వేరే జీవిత ధ్యేయమే లేదనేలా కూడా వ్యక్తులు మారిపోతారు, జీవితం మారిపోతుంది. అప్పుడు అక్కడ ప్రశాంతత, అది దక్కేదాకా ప్రశాంతత ఉండదు. రామాయణం ఆ రావణ మనస్తత్వం ఉండింది, ఆ సీతని దక్కించుకోవడం, అంతే, దట్స్ ఇట్. దాని వెనుక యుద్ధాలు జరిగాయి, దాని వెనుక రాజ్యాలు పోయాయి, అమాయకులు చనిపోయారు, తన రాజ్యాన్ని, తన సొంత బంధాన్ని అన్నీ కోల్పోయాడు. అయినా ఆ వస్తువుని ప్రాప్తి చేసి తాను కూడా చనిపోయాడు. తన రాజ్యాన్ని, తన సొంత బంధాన్ని అన్నీ కోల్పోయాడు. అయినా ఆ వస్తువుని ప్రాప్తి చేసి తాను కూడా చనిపోయాడు. ఏం దక్కిందండి? ఇప్పుడు పూర్తి రామాయణం చూస్తే అక్కడ ఎక్కడైనా శాంతి అనేది ఒక పదం ఉందా? యాక్చువల్లీ రామాయణము అనేది ఒక కథ అనేది ఏమీ లేదండి. ఇది ఒక మనిషి మనస్సు లోపల ఉండేటువంటి కోరికలు అనేది రావణను సింబలైజ్ చేసి, దృఢ మనసు, ప్రశాంత మనసు అది ఎంత శక్తిశాలి ఉంటుంది అనేది ఒక రామ అనేదాన్ని చూపించి, మనస్సు సీత అనేది మనసులా వర్ణించి అది ఎంత బాగా మనుషులకి అర్థమయ్యేలా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి అంత బాగా చెప్పించారు. అయినా మనం అది కథలా చదివి వదిలిపెడతామే తప్ప ఇది నా మనసు, నా జీవితం అని మనం అర్థం చేసుకొని పోలేదు. దిస్ ఈజ్ మై మైండ్, దిస్ ఈజ్ యువర్ మైండ్. అంత పవర్ఫుల్ మైండ్ ఒక చిన్న కోరిక, ఒక వస్తువు మీద అది పవర్లెస్ అయిపోతుంది. ఆల్ పవర్ ఇస్ డ్రైన్డ్. అంత శక్తి అంతా వస్తువు వెనక డ్రైన్ అయిపోతుంది. ఇంకా విచిత్రమైన ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, మీరు ఎంతో కష్టపడి ఆ వస్తువుని దక్కించుకుంటారే అనుకోండి, దక్కించుకున్న తర్వాత ఐ యు రియలీ హ్యాపీ? మీకు మనసు ప్రశాంతమై, మనసు సంతృప్తి అయి, మీరు తృప్తి, సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారా? నిజం చెప్పండి. ఎందుకంటే ఆ ప్రాసెస్లో, ఆ వస్తువుని దక్కించుకునే ప్రాసెస్లో మనస్సు, ఆత్మ ఎంత క్షీణించిపోయింది, ఆ శక్తి ఎంత క్షీణమైంది. అట్ ద కాస్ట్ ఆఫ్ పీస్, అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ ఒక వస్తువు దక్కిందంటే ఇది లాసా, గెయినా మీరు ఆలోచించి చూడండి. సో ఒక హ్యూమన్ లైఫ్, ఇంత పెద్ద ఒక మనిషి జీవితము విలువ జస్ట్ ఒక వస్తువు అంతేనా? కొన్ని రూపాయలు వెల కట్టేంత
విలువైన మన జీవితాలు. ఆ ప్రాసెస్లో మనం ఎంత శాంతిని కోల్పోయాం. అయిన తర్వాత కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుపోతుంది. అంటే ఆ వస్తువుని ప్రాప్తి చేసేటువంటి ప్రాసెస్లో మనము సమ్టైమ్స్ ఆల్సో వీ టేక్ అ క్రుకెడ్ వే, కొన్ని షార్ట్ కట్ మార్గాలు తీసుకొని ఎందుకంటే ఆ కోరిక అనేది వ్యక్తిని ఒక క్రేజీలా తయారు చేస్తుంది. మైండ్ బికమ్స్ లైక్ అ క్రేజీ. సో అందులో వ్యక్తి అది షార్ట్ కట్ అన్న తీసుకొనేస్తాడు. అంటే కొంచెం తప్పు మార్గంలా అన వెళ్ళిపోయేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఛాన్సెస్ ఏంటి, చేస్తారు కూడా. దొంగతనం చేసే వస్తువుని కూడా ప్రాప్తి చేయాలి. ఇప్పుడు దొంగతనం చేశాను అనేది నాకు తెలుసు. ఇప్పుడు జీవితాంతం నా మనసు నేను ఆ వస్తువుకి ప్రాప్తి చేసేదానికి ఇంత కింద దిగజారానా అనేటువంటి ఒక కాన్షియస్ నన్ను జీవితాంతము గుచ్చుతూ ఉంటుంది. ఇట్ మీన్స్ ఐ లాస్ట్ మై సెల్ఫ్ రెస్పెక్ట్, ఐ లాస్ట్ మై పీస్, ఐ లాస్ట్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. నేనే నా కళ్ళ నుంచి కింద పడిపోయాను. నేను నా మొగంని కాన్ఫిడెంట్గా నా మీద నాకు విశ్వాసంతో నా అద్దంలో నేను చూసుకోలేను, నా మొగాన్ని చూసుకోలేను. ఇప్పుడు ఇక్కడ ఒకసారి నా వెనుక చూసిన జీవితాన్ని చూస్తే వాట్ ఆమ్ ఐ ఇన్స్పైర్డ్? నా జీవితం నుంచి నాకు ఇన్స్పిరేషన్స్ వస్తుందా? నా జీవితం నుంచి వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్స్ వస్తుందా? నేను ఇలాంటి చేసేదాని నుంచి నా పిల్లలకి ఇన్స్పిరేషన్స్ వస్తుందా? ఇక్కడ మోటివేషన్, ఇన్స్పిరేషన్ అనే దాని పదానికి అవకాశమే లేదు, చోటే లేకుండా మనం చేసేసాం. సో ఇప్పుడు నా జీవితాన్ని ఒక్క వస్తువు వెనక, ఒక చిన్న విషయం వెనక ఎంత కింద మనం వెళ్ళిపోయామనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లో మీరు భజనలు చేయండి, పూజలు చేయండి, కాశీకి వెళ్ళండి, ప్రాయశ్చితం చేయండి, ఇంకొక చేయండి. కానీ చేసిన కర్మానికి ఫలం అనేది ఒక ఇంప్రెషన్. నేనే చేసిన యాక్షన్, కర్మ ఇంప్రెషన్ నా మైండ్ మీద ఉంది కదా, దాన్ని తుడిచేసేదానికి సంవత్సరాలు పట్టచ్చు, అయినా అది పోకుండా ఉండొచ్చు, చెప్పలేము. సో సూక్ష్మం అనేది, స్థూలం అనేది 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సూక్ష్మం అనేది, స్థూలం అనేది 2 డిఫరెంట్ కాన్షియస్నెస్. కానీ మనకి ఇంతగా మనం ఆలోచించము. ఎక్కడ నేను చిన్న విషయాల నుంచి నేను ఎక్కడ నా ఒక లెవెల్ని, నా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని నేను ఎక్కడికి తీసుకొని పోతున్నాను? లెస్సర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, లెస్సర్ ద పీస్ ఆఫ్ మైండ్. హయ్యర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, మైండ్ ఈజ్ మోర్ పీస్ఫుల్. పీస్ ఉండడమే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని కూడా చెప్పచ్చు ఒక విధంలో. అండ్ ఇంతకుముందు మనము వేస్ట్ థాట్స్, పాస్ట్ థాట్స్, పరచింతన గురించి కొన్ని విషయాల్ని అనుకున్నాం. ఇప్పుడు ఈ వేస్ట్ థాట్స్ నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? అవును, నేను నా మైండ్ని చెక్ చేసుకుంటే చాలా వేస్టే ఉంది కదా, ఎప్పుడు చూస్తేనో అది ఇది సంబంధమే లేని విషయాల గురించి ఆలోచిస్తుంటాను. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మైండ్ని ఒక్కసారి చెక్ చేసుకొని చూసుకుంటే నేను ఎక్కువ ఆలోచించేది ఎలాంటి ఆలోచనలు అని మనం ఒకసారి చూసుకుంటే అది వేస్టే. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వేస్ట్. అండ్ సో more waste it is, the capacity of mind is low. The quality of mind becomes low. So quality low unte akkada ప్రశాంతత లేదనే కదా. నా దగ్గర వస్తువులు, రిచ్ వస్తువులు ఉండొచ్చు,
నేను వేసుకునే బట్టలు కాస్ట్లీగా ఉండొచ్చు, నేను తిరిగే కారు కాస్ట్లీగా ఉండొచ్చు, నా ఒంటి మీద నా ఇంట్లో ప్రతి వస్తువు చాలా విలువైండేది ఉండొచ్చు. కానీ నా మనసులో వేస్ట్ థింకింగ్ ఉంటే నా క్వాలిటీ ఆఫ్ లైఫ్, నా జీవిత విలువ, నా జీవిత క్వాలిటీ చాలా చీప్. నా మనసులో వేస్ట్ థింకింగ్ ఉంటే నా క్వాలిటీ ఆఫ్ లైఫ్, నా జీవిత విలువ, నా జీవిత క్వాలిటీ చాలా చీప్. ప్రశాంతత ఉండదు. సో గుడ్ విషెస్ ఆర్ గుడ్ విషెస్ ఫార్ సెల్ఫ్ అండ్ ఫర్ అదర్స్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనతో మంచిగా ఉండేవాళ్ళు, మనకి హెల్ప్ చేసేవాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళ గురించి మంచి ఆలోచన రావడం సాధారణం. మీరు నన్ను ప్రేమిస్తారు, నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తాను, ఇట్స్ ఈజీ. కానీ మీరు నన్ను ద్వేషిస్తున్నారు, ఒక వ్యక్తి మిమ్మల్ని ద్వేషిస్తున్నాడు, వ్యక్తి జీవితమే తలకిందలుగా చేసేసాడు, వ్యక్తి నుంచి మనం జీవితంలో మోసపోయాం, ఇన్ఫ్యాక్ట్ నాశనమే అయ్యింది అని కూడా అనుకోండి. అయినా వ్యక్తి గురించి మన మనసులో ఆ వ్యక్తికి మంచి కానీ అనేటువంటి భావన, ఆలోచన రావడం చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఆ వ్యక్తికి కూడా మంచిది జరగాలి అనుకునేది, ఆ వ్యక్తికి మంచిది జరగాలి అనేది సెకండరీ విషయము. కానీ మంచిది జరగాలి అనే థాట్ నా మనసులో వస్తుంది, ఎందుకంటే ఇది నా మనసు కాబట్టి. ఆ వ్యక్తికి మంచిది కావాలి, మంచిది కోరే యోగ్యుడో లేదో అది వేరే సంగతి. ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యక్తి ఎంత చెడు చేశాడంటే ఆ వ్యక్తి గురించి మంచి అస్సలు కోరరాదు, ఆ వ్యక్తి ఆ మంచి కోరేకి లాయక్కే లేదు. అయినా మనం మంచి కోరాలి, ఎందుకంటే ఇది మనసు నాది కాబట్టి, నా మనసులో ఎప్పుడు మంచిదే ఉండాలి కాబట్టి, మంచిది కోరే దానివల్ల మంచిది జరుగుతుంది కాబట్టి, నా మనసు మంచి కోరే దాంట్లో ప్రశాంతతని అనుభవిస్తుంది కాబట్టి నాకే మంచి కోరాలి. మనకి చెడు చేసిన వాళ్ళకి క్షమించాలి, వాడు క్షమించే యోగ్యుడే కాదు, అది నేను కాదు కదా, భగవంతుడు కూడా ఆ వ్యక్తిని క్షమించడు, అది అందరికీ తెలుసు. అయినా నా మనసు నుంచి ఆ వ్యక్తిని క్షమించాలి, ఎందుకంటే క్షమించే దానివల్ల నాకే ప్రశాంతత వస్తుంది. క్షమించడం అనేది ఆ వ్యక్తి చేసిన చెడు కర్మం నా మనసు నుంచి తీసిపడేసేది. ఎంతవరకు ఆ వ్యక్తి చేసిన కర్మం నా మనసులో ఉంటుందో అది ఒక ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటుంది. చేసిన తప్పు చేసి ఆ వ్యక్తి బాగా మంచిగా నిద్రపోతాడు, కానీ నేను అనుభవించి నేను ఆలోచించి నా నిద్ర నేను చెడగొట్టుకుంటా. కూర్చుంటే లేస్తే నాకు అదే ఆలోచన, అప్పుడు నాకు మనశ్శాంతి ఉండదు కదా. అంటే నా మనసు నిండుకు ఉండేది ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మంచితనం కూడా కాదు, ఆ వ్యక్తి చేసిన చెడు. సో ఇట్ మీన్స్ నా మైండ్లో ఫుల్ వేరే వ్యక్తి ఉన్నాడు, పరవ్యక్తి. ఆ పరవ్యక్తి చేసిండే తప్పు, ఆ పరాయ వ్యక్తి చేసిన తప్పే ఫుల్, ఆ తప్పే నా మైండ్లో నిండి ఉంది. ఇట్ మీన్స్ నా మైండ్లో ఇప్పుడేముంది, తప్పు ఉంది. సో తప్పు ఉండే మైండ్లో ప్రశాంతత ఉండదు. ఆ వ్యక్తి చేసిన తప్పుని మనసులో పెట్టుకొని నేను గుడికి వెళ్తానా, ఇంకొకటి చేస్తానా, పూజలు చేస్తానా, పునస్కారం చేస్తానా, మనసు ప్రశాంతంగా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మనసు ఫోకస్ కూడా కాదు. ఐ కాంట్ ఫోకస్ మై మైండ్ కంప్లీట్లీ. నేను చేసే కర్మంలో నాకు ఒక తృప్తి దొరకదు, ప్రశాంతత మైండ్లో ఉండదు, కానీ తృప్తి దొరకదు. ఇట్ మీన్స్ ప్రొడక్టివిటీ ఉండదు. సో ఏమో ఉంటున్నా కానీ నా మైండ్ ఎక్కడో లాగుతుంది. అది ఏ వైపు లాగుతుందంటే ఎవరో చేసిన తప్పు వైపు నా మైండ్ లాగుతుంది. సో అది నా మైండ్ ఎక్కడ లాగుతుందో నా ఎనర్జీ కూడా లాగేస్తుంది. బికాజ్ మైండ్ ఈజ్ ఎనర్జీ. ఏ వైపు నా మైండ్ పోతూ ఉందో ఆ వైపు నా ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంది. ఆ మంచి వైపు పోతే నా ఎనర్జీ
వేస్ట్ కాదు. చెడు వైపు నా మైండ్ పోతే నా ఎనర్జీ లాగేస్తుంది. సో ఇప్పుడు మన ఎనర్జీ అనేది అస్సలు అక్యుములేట్ చేయాలి, ఎనర్జీ మనము సేకరించుకోవాలి. మనం వేస్ట్ స్పెండ్ ఎక్కువ చేస్తున్నాం. వీఆర్ నాట్ ఎర్నింగ్. హౌ కెన్ వీ స్పెండ్? వీఆర్ స్పెండింగ్ మోర్, ఎక్స్పెండిచర్ ఇస్ మోర్, ఎర్నింగ్ ఇస్ లెస్. అలాంటప్పుడు ఇక్కడ ఎంత ఎంప్టీనెస్ ఉంటుంది ఆలోచించండి. ఎర్న్ జనరస్లీ, అక్యుములేట్, ఎర్న్ జనరస్లీ అండ్ స్పెండ్ ఎకనామికలీ. మన ఎనర్జీని థింక్ ట్వైస్ బిఫోర్ యూ డూ అంటారు. థింక్ ట్వైస్ బిఫోర్ యూ థింక్. ఏం ఆలోచించాలా, ఏం చేయాలా అనేది కూడా మనం ఆలోచించి చేయాలి. అంటే అంత మనం ఎకనామికల్గా ఉండాలి. అనేటప్పటికీ మన ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆర్ వి స్పెండింగ్ మోర్, ఆర్ వి ఎర్నింగ్ మోర్? ఇప్పుడుండే పరిస్థితుల్లో డోంట్ థింక్ బిఫోర్ యూ థింక్ ట్వైస్ బిఫోర్ యూ డూ, థింక్ ట్వైస్ బిఫోర్ యూ థింక్. ఇప్పుడు డోంట్ థింక్ టూ మచ్. థింక్ ఎందుకు చేయాలి? ఎక్కువ థింక్ చేయరాదు. టూ మచ్ థింక్ చేసేటప్పుడు థింకింగ్లోనే ఎనర్జీ వెళ్ళిపోతుంది కదా. సో అక్యుములేషన్ ఉండదు. దెన్ మై పీస్ ఈజ్ నాట్ స్టోర్డ్. శాంతిని, ఇట్స్ నాట్ కమింగ్ అండ్ గోయింగ్ పీస్. శాంతి వచ్చేది, ప్రశాంతత వచ్చేది పోయేది కాదు కదా. ఆ ప్రశాంతత ఉండాలి, నిలకడగా ఉండాలి, నిలబడాలి. ఆ నిలకడగా ఉండేటువంటి పీస్ అంటే ఇట్ ఈస్ అక్యుములేటెడ్ పీస్. ఆ శాంతిని మనం కూడబెట్టుకోవాలి. మనము ఈ సరుకులు ఉంటాయి కదండి, నెలకి మనం సరుకులు కొంటాం కదా. అది నెల పూర్తికి కొన్నిసార్లు 6 monthsకి కొంతమంది అది సరుకులు తీసి స్టోర్ రూమ్లో పెట్టుకునేస్తారు, స్టోర్ చేసుకుంటారు. అంటే అప్పుడప్పుడు మనం అంగడికి వెళ్ళి కొనేది అవసరం ఉండదు కదా. ఎప్పుడు కావాలంటే ఎంత కావాలంటే యూస్ చేసుకుని చూస్తాం. 6 monthsకి మనము చింతనే వద్దు, మనకి ఆలోచన చేసేది అవసరం లేదు. ఉంది, స్టోర్ రూమ్లో ఉంది, తీసుకుని వాడుకోనాలి. అదేలా నా జీవితంలో ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ స్టోర్ ఉందా, స్టోరేజ్ ఉందా? లేదా వస్తుంది పోతుంది, లేదా కొన్నిసార్లు లేనే లేదు. ఏ అంగడికి పోయినా అది ఆ వస్తువు దొరకదు. సో ఐ నీడ్ టు స్టోర్ మై పీస్. సో ఇప్పుడు మనము మన జీవితంలో ప్రతిరోజు ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ మనం కూర్చొని మన ఆంతరిక మనస్సు ప్రశాంతము అయినది, నేను ఒక ప్రశాంతమైంది, ఒక సూక్ష్మ శక్తి అనేది నాకు నేనే గుర్తు చేసుకునే దానివల్ల నా లోపము క్షీణించిండే శక్తి మళ్ళీ తిరిగి వస్తుంది. దీన్నే రాజయోగం అంటారు. మీరు దీన్ని అభ్యాసం చేసి చూడండి. ఎంతో ఆంతరిక శాంతిని, మనశ్శాంతిని మీరు పొందుతారు. ఈ విషయం గురించి ఇంకా కొన్ని అంశాలతో వచ్చే ఎపిసోడ్లో మేము విందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం శాంతి. థ్యాంక్ యూ.